మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో పురుషాంగాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది విషయానికి వస్తాయి. యాక్చువల్గా అంటే కొంతమంది అక్కడ పిహెచ్ వేరే ఉంటుంది, మొహానికి పిహెచ్ వేరే ఉంటుంది కాబట్టి అక్కడ వేరే వాడాలి అనేది కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో యాక్చువల్గా నిజమేంటి? యాక్చువల్గా ప్రైవేట్ పార్ట్స్ను ఎలా క్లీన్ చేసుకోవాలి? సో ఎట్లా చేయాలి? అదేనండి, ఫోర్ స్కిన్ బాగా ఎక్కువగా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవడం, లేదా ఫోర్ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళినా ఆ లోపల డెడ్ సెల్స్ అనేది కంటిన్యూస్గా ఎక్స్ఫోలియేట్ అవుతూ ఉంటాయి. ప్లస్ అక్కడ ఉన్న కొంత ఆయిల్ సెక్రీషన్స్ అండ్ ఈ పెన్నిస్ అనేది కంప్లీట్గా అక్కడ హెయిర్ ఉండి గాలి ఆడక ఈ సెక్రీషన్స్ అనేది ఎక్కువగా ఉండి స్మెగ్మా అనేది ఫామ్ అయింది, వైట్ లేయర్ లాంటి స్మెగ్మా అనేది ఫామ్ అయింది. దాన్ని 1 or 2 days పాటు క్లీన్ చేసుకోకపోతే వాసన కూడా వచ్చేస్తుంది, ఫౌల్ స్మెల్ లాంటిది కూడా వచ్చేస్తుంది. పేరెంట్స్ అలవాటు చేయాలి పిల్లలకి, డైలీ స్నానం చేసేటప్పుడు స్కిన్ రిట్రాక్ట్ చేసుకొని సోప్తో క్లీన్ చేసుకోవాలి. సోప్తో క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లము ఏమీ రాదండి. సోపుల్లో జస్ట్ పీహెచ్ ఏదన్నా ఒక 0.1, 0.2 పీహెచ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఏమి యాసిడ్లో ఏం కాదు. నిజంగా యాసిడ్ ఒకవేళ ఇప్పుడు సోప్తో క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం అని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి, మరి సర్కంసేషన్ చేయించుకునే వాళ్ళకి అసలు వాళ్ళు క్లీన్ చేసుకోకపోయినా సోప్ వాటర్ దాని మీద పడుతుందిగా. సర్కంసిషన్ మీరు స్కిన్ వెనక్కి పుల్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సోప్ వల్ల పెన్నిస్ డ్యామేజ్ అయ్యిద్ది అని అనుకుంటే, మరి ఆల్రెడీ సర్కంసిషన్ చేయించుకున్న ముస్లిమ్స్ అందరూ ఏమైపోవాలి? వాళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళు వద్దన్నా సోప్ వాటర్ దాని మీద పడుతుంది కదా, మరి వాళ్ళకేం కాలిపోవట్లేదుగా పెన్నిస్ ఏమి. వాళ్ళు అందరిలాగే మనలాగే ఉంటున్నారుగా, వాళ్ళు సెక్షువల్గా నార్మల్గానే కలుస్తున్నారు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, వాళ్ళకి అంతా నార్మల్గానే ఉంటుందిగా. ఇవన్నీ జస్ట్ కొన్ని ప్రొడక్ట్స్ని అమ్ముకోవటానికి చేసే మార్కెటింగ్ ట్రిక్స్. ఏది పెన్నిస్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ పీహెచ్ కావాలి, ముఖాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ పీహెచ్ కావాలి, ఇంకేదో క్లీన్ చేసుకోవాలంటే ఇంకేదో పీహెచ్ కావాలి. ఇవన్నీ ఏమి ఉండవండి. నార్మల్ సోప్ పెట్టి బాడీలో ఉన్న హెడ్ టు టో ఏ పార్ట్ అయినా క్లీన్ చేసుకోవచ్చు, ఏమి అవ్వదు. అది ఏమి యాసిడ్లు ఏమి ఉండవు, దాంట్లో కాలిపోయే యాసిడ్లు ఏమి ఉండవు. ఎందుకంటే నేను చెప్పిన సింపుల్ లాజిక్, సర్కంసిషన్ చేయించుకున్న ముస్లిమ్స్ అందరికీ వద్దన్న వాటర్ సోప్ పడుతుంది కదా, దాని మీద ఏం కాదు. సో ఓన్లీ ఏంటంటే పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అని అంటే క్లీన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. డైలీ స్నానం చేసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ స్కిన్ క్లీన్ చేసుకోండి. స్నానం చేయడం అంటే ముఖం కడుక్కోవటము, ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడం. కనీసం ముఖానికన్నా ఫెయిర్ అండ్ లవ్లీ ఉంది, దీనికి ఫెయిర్ అండ్ లవ్లీ కూడా లేదు రాసుకోవడానికి. సో దీనికి ఉన్న ఒకటి ఏంటంటే క్లీన్ చేసుకోవడమే. డైలీ హ్యాపీగా క్లీన్ చేసుకుంటే అయిపోయింది దానికి. ఇంకో డాక్టర్ గారండి, సాధారణంగా శరీరంలో ఏ భాగానికైనా సూర్యరశ్మి పడుతుంది, సో కానీ దానికి సూర్యరశ్మి పడదు. సో రెండవది ఇప్పుడు ఎండాకాలంలో ముఖ్యంగా అంటే సాధారణంగా ఈ వేసవికి యాక్చువల్గా అక్కడ ఎక్కువ స్వెట్ లాంటివి వచ్చేసి సైడ్లకి ఇబ్బంది అవుతుంది యాక్చువల్గా. సో అంటే దానికి ఏమన్నా పరిష్కారాలు ఏం అవసరం లేదండి. అక్కడ మెయిన్గా పెన్నిస్ దగ్గర కానీ లేకపోతే టెస్టిస్ దగ్గర కానీ డైలీ స్నానం చేసేటప్పుడు క్లీన్ చేసుకొని అక్కడ హెయిర్ అబ్నార్మల్గా గ్రో అవ్వకుండా నార్మల్గా ఉంటే చాలు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే చాలామంది రేజర్ పెట్టి షేవింగ్ చేసేస్తారు కంప్లీట్గా. ఆ రేజర్ పెట్టి కంప్లీట్గా షేవింగ్ చేయడం వల్ల కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే హెయిర్ ఫాలికల్స్, ఇన్గ్రోన్ హెయిర్ ఫాలికల్స్ అంటారు. ఆ హెయిర్ ఫాలికల్స్ అనేది, ఇన్గ్రోన్ హెయిర్ ఫాలికల్స్ అనేది అక్కడక్కడే గ్రో అయిపోయి దానివల్ల కూడా కొంత ఇన్ఫెక్షన్ వస్తుంది. జస్ట్ ట్రిమ్మర్ పెట్టి ఆ హెయిర్ అనేది చేసేసుకుంటే సరిపోయిద్ది. కంప్లీట్గా షేవ్ చేయకుండా బెస్ట్ అయితే మటుకి ట్రిమ్మర్ పెట్టుకొని హెయిర్ అనేది ఆ సూపర్ ప్యూబిక్ హెయిర్ అనేది ట్రిమ్ చేసుకోవడం బెస్ట్, కంప్లీట్గా రేజర్ పెట్టి చేసుకోవడం కన్నా. రేజర్ పెట్టి చేసుకుంటే ఈ ఫాలికులైటిస్ అంటారు, ఈ ఫాలికులైటిస్ లాంటి హెయిర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పినట్లు అక్కడ గాలాడదు, ఎక్కువ చెమట పట్టింది కాబట్టి. అండ్ చేయకూడదు ఇంకొక పని ఏంటి అని అంటే చాలామంది స్నానం అయిపోయిన తర్వాత ముఖానికి రాసుకున్న పౌడర్ మళ్ళీ అక్కడ కూడా రాసుకుంటూ ఉంటారు. ఆ పౌడర్ లాంటిది రాసుకోవటం వల్ల ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, ఆ గ్లాండ్స్ డక్ట్స్ బ్లాక్ అయిపోతాయి. ఈ పౌడర్ వల్ల డక్ట్స్ బ్లాక్ అయిపోయి సెబేషియస్ సిస్ట్ లాంటి సిస్టులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో పౌడర్లు ఏమీ అవసరం లేదు. స్నానం చేసేటప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని ఆ హెయిర్ అనేది విపరీతంగా పెరగకుండా జస్ట్ పీరియాడికల్గా 20 daysకి ఒకసారి 1 monthకి ఒకసారి ట్రిమ్ చేసుకుంటే, కంప్లీట్గా షేవ్ చేసుకోకుండా జస్ట్ ట్రిమ్ చేసుకుంటే చాలు, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అంటే కొంతమంది అంటే సపరేట్ క్రీమ్స్ పెట్టి హెయిర్ రిమూవల్స్ వాడతారు, అది ప్రమాదమా?
ఓకేనండి. ఆ హెయిర్ రిమూవల్స్ క్రీమ్స్ అయినా అదేంటంటే ఓకే, అది కొంత పెయిన్ ఉంటది. మరి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. వాళ్ళు లేదర్తో అదే ఐ మీన్ ట్రిమ్మర్ తో ట్రిమ్ చేసుకున్న హెయిర్ క్రీమ్స్ లాంటివి పెట్టి రిమూవల్ చేసుకున్న పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఆ హెయిర్ అనేది బట్ ఎంతో కొంత క్రీమ్స్ కన్నా ట్రిమ్మర్ పెట్టి ట్రిమ్ చేసుకోవడమే బెస్ట్.